ఫ్రీ పాలస్తైన్, ఫ్రీ పాలస్తైన్, ఫ్రీ పాలస్తైన్. ఇది నేను ఒకనంటున్న మాట ఏం కాదు, ఇది యావత్తు ప్రపంచం అంటుంది. ఎందుకంటే ఒకటి కాదు, 10లో కాదు, 100లో కాదు, వేలల్లో, 60,000 పైగా. ఎస్, మోర్ దెన్ 60,000 పాలస్తీన్ పీపుల్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ఇజ్రాయెల్. చాలా దారుణం కదా. సో ఫ్రీ పాలస్తీన్ అని చెప్పడంలో తప్పులేదు, ప్రపంచం మొత్తం ప్రొటెస్టులు చేయడంలో కూడా అస్సలు తప్పులేదు. ఎందుకంటే మనకే నచ్చదు కదా. ఎప్పుడు కూడా 2 దేశాల మధ్యన కూర్చొని చర్చించి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలి, కానీ వారు ఎప్పుడు మంచిది కాదు. దానివల్ల ఇన్నసెంట్ పీపుల్ చనిపోతారు. 60,000 అంటే చిన్న విషయమా? చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు. అది మొత్తం ప్రపంచమే సపోర్ట్ చేయదు ఒక వార్ అంటే. సో ఎప్పుడు కూడా యుద్ధం అనేది కరెక్ట్ కాదు. యుద్ధం తక్షణమే ఆపాలి ఇజ్రాయెల్. ఎస్, కానీ మనం ఎప్పుడు ఒక డైమెన్షన్లోనే చూస్తున్నాం. ఇజ్రాయెల్ వచ్చి పాలస్తీన్ పీపుల్ని చంపుతుంది, పాలస్తీన్ పీపుల్ చనిపోతున్నారు, వాళ్ళు హంగర్ క్రైసిస్ వస్తున్నాయి, ఏడుస్తున్నారు. సో అయ్యో పాపం జాలి పడుతున్నాం. ఎస్, ఆపేయాలి. ఇది ఎప్పుడు ఒక డైమెన్షన్లో చూసినప్పుడే మనకు తెలుస్తుంది. కానీ ఒకసారి మనం ఒక టాప్ యాంగిల్లో చూస్తే మనకు ఒకసారి ప్రాబ్లం ఏంటన్నది తెలుస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, ప్రపంచం మొత్తం కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అంతేందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూడా ప్రొటెస్టులు జరిగింది, ఫ్రీ పాలస్తీన్ అని చెప్పి, పాలస్తీన్ ఫ్లాగ్స్ పట్టుకొని. కానీ చాలా కంట్రీస్ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. అంతేందుకు మన ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఎంటైర్ ఇండియా సపోర్టింగ్ టు ఇజ్రాయెల్ ఎక్సెప్ట్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది 2 విషయాలు ఉండొచ్చు. ఒకటి, యుద్ధంలో జనాలను చంపడం కరెక్ట్ కాదు, అందుకని సపోర్ట్ చేయట్లేదు. సో 2 ఏంటంటే పాలస్తీన్ అనేది ముస్లిం కంట్రీ, అందుకని చెప్పి వాళ్ళు ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా ఉన్నారేమో. మనకి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది మనం లాస్ట్లో మాట్లాడదాం. ఇండియన్స్లో నాన్ ముస్లిమ్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. అసలు మనం దీనికన్నా ముందు మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా లేకపోతే పాలస్తీన్కి సపోర్ట్ చేయాలనేది తెలుసుకోవాలంటే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మనం. నేను క్లుప్తంగా చెప్తాను, వినండి చివరిదాకా. కరెక్ట్గా 2 years బ్యాక్ వెళ్దాం. October 7th, 2023, 2023 October 7th అంతా నార్మల్గా ఉంది. ఈ పాలస్తీన్లో ఒక పార్ట్ వచ్చి గాజా ఉంటుంది. గాజాని రూల్ చేసేది హమాస్. అదొక పొలిటికల్ రూలింగ్ పార్టీ అంటామా, లేకపోతే ఒక మిలిటెంటా, లేకపోతే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అది మనం చెప్పలేము. అది అంటే ప్రపంచ దేశాలు UK, యూరప్ అండ్ US, మన ఇండియా కూడా హమాస్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గానే చూస్తున్నాం మనం. సరే, దాని ఒక పొలిటికల్ రూలింగ్ పార్టీ కింద అనుకుందాం. అయితే ఇది ఏం చేసిందంటే 2023 October 7th thousands of rockets, ఓకే, అండ్ ఫైటర్ జెట్స్ ఆల్ ఓవర్ ద బోర్డర్స్ ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళింది. ఎస్, ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళి అక్కడున్న 1200 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ చంపేసింది, ఇంక్లూడింగ్ కిడ్స్, చిన్నపిల్లలతో సహా చంపేసింది. ఇది చంపడం ఒకటే కాదు, అక్కడున్న 250 మెంబర్స్ని బందీలుగా చేసి ఇప్పుడు హమాస్లో ఒక టన్నల్ తవ్వి ఆ టన్నల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు వాళ్ళు. ఇది ఒక యుద్ధం స్టార్ట్ చేయలేదు అప్పటికి ఒక ఇజ్రాయెల్. ఫస్ట్ రిక్వెస్ట్ చేశారు, మా హాస్టేజెస్ మాకు ఇచ్చండి అని చెప్పి, వినలేదు. అండ్ చిత్రహింసలు అంటే నార్మల్గా కాదు, టన్నల్లో పెట్టేసి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా బక్క చిక్కిపోయి ఒక అస్థిపంజరం మీద ఒక తడితో రుమాలు పరిస్థితి ఎలా కనిపిస్తుంది ఒక మనిషి, అట్లా అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఎలా సర్వైవ్ అవుతున్నారో తెలుసా? వాళ్ళు వెళ్ళి షెట్ తింటూ సర్వైవ్ అవుతున్నారు. సీరియస్లీ అంత టార్చర్ పెడుతున్నారు. ఇది చూసి చలించలేని ఇజ్రాయెల్ ఏం చేసిందంటే డిక్లేర్ ద వార్. మొత్తం అంతా సర్వనాశనం చేసేయండి, అక్కడున్న మన 250 హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో, బందీలుగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చండి అని చెప్పేసి 2023లోనే స్టార్ట్ చేసిన యుద్ధం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆగలేదు. ఎస్, యుద్ధం ఆపేస్తాం, కాకపోతే మాకు 4 క్లియర్ డిమాండ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయండి అని చెప్పేసి మన పాలస్తీన్కి ఆల్రెడీ ఇజ్రాయెల్ వాళ్ళ డిమాండ్స్ అయితే చెప్పింది యుద్ధం ఆపాలంటే. ఏంటంటే 4 కూడా చాలా సింపుల్. ఒకటి, 250 హాస్టేజెస్ ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేసేయండి. 2, ఈ హమాస్ ఏదైతే ఉందో టెర్రరిస్ట్ ఆర్గనైజేషను, ఇది గాజాని రూలింగ్ చేస్తుంది కదా, ఆ రూలింగ్ పార్టీ నుంచి బయటకు వచ్చేమనండి. 3, సెక్యూరిటీ గ్యారంటీ, మేము లైఫ్లో మిమ్మల్ని మళ్ళీ యుద్ధానికి రాము. 4, డీమిలిటరైజేషన్, మీ దగ్గర ఉన్న వెపన్స్, ఫైటర్ జెట్స్, రాకెట్స్, మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ కూడా డిస్మాంటిల్ చేసేయండి అని 4 డిమాండ్స్ పెట్టింది. ఈ 4 డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తే మేము మీతో యుద్ధం ఆపేస్తాం. ఈ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే అయిపోద్ది కదా, కానీ చేయట్లేదు. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ గాజాలో ఉన్న హమాస్ ఏం చేస్తుందంటే వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసి హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయకుండా ఒక మీడియా ప్రోపగండా ఒకటి నడుపుతుంది. పిల్లలు ఆకలి తలమట్టించి ఫుడ్ కోసం కొట్టుకుంటున్న వీడియోలు, మెడికల్ కిట్స్ లేక వాళ్ళు బాధపడుతున్న వీడియోస్ రిలీజ్ చేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా
ఈ ఇజ్రాయెల్ మీద ఒక హేట్రెడ్ పెంచుకునే విధంగా ఒక ప్రోపగండా, మీడియా ప్రోపగండా చేస్తుంది. ఎస్, దానివల్ల ఏమవుతుంది, మిగతా దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద హేట్రెడ్ పెంచుకొని వాళ్ళ మీద యుద్ధంకి వెళ్తే వాళ్ళు నాశనం చేసేద్దామని వీళ్ళ ఒక దుర్బుద్ధి అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ఇజ్రాయెల్ మిలిటరీ ఏదైతే ఉందో దే ఆర్ నాట్ కిల్లింగ్ ద ఇన్నోసెంట్ పీపుల్. అక్కడున్న బిల్డింగ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అండ్ డిస్ట్రాయ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ముందు ఒక నోటీసులు ఇస్తున్నారు, మేము ఈ ప్లేస్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము, ఈ బిల్డింగ్లు పడగొట్టేస్తున్నాము, మీరు కానంటే ఇక్కడ మీరు ఖాళీ చేసి ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, మీ బిల్డింగ్ మాత్రం ధ్వంసం చేస్తున్నామని చెప్తుంది. Once again urging Palestinians to leave Gaza City. Leaflets were dropped over Gaza City on Saturday. అండ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళకి కావాల్సిన మెడికల్స్ ఇవన్నీ కూడా సకాలంలో వాళ్ళకి చేరవేస్తుంది. ఎస్, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రైట్ టైంలో. కానీ వీళ్ళకి ఎందుకు హంగర్ క్రైసిస్ ఎందుకు వచ్చింది, ఎందుకు వై దే ఆర్ స్టార్వింగ్? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏదైతే ఫుడ్, మెడికల్ కిట్స్ ఇజ్రాయెల్ మిగతా కంట్రీస్ ఏదైతే పంపిస్తుందో ఇవన్నీ కూడా గాజాలోని హమాస్ కంట్రోల్లో ఉన్నాయి. ఎస్, హమాస్ కంట్రోల్ ఉన్నాయి. అండ్ దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫుడ్, దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ద మెడికల్స్. Could help address that suffering. Instead, they've been left rotting in the blistering summer sun. Both sides now trade blame over who's responsible. There are piles and piles of aid that the UN and other relief agencies are refusing to pick up and distribute. ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా హమాస్ వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ కూడా ఈ సివిలియన్స్కి పంచట్లేదు. ఏమవుతుంది తద్వారా, మళ్ళీ ఆకలి అరుపులు మొదలవుతాయి. వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంది హెల్త్ వైజ్. మళ్ళీ ఆ వీడియోలు తీసి మళ్ళీ ప్రపంచ దేశాలు చూపించుకుంటూ మాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని కాపాడనని ఒక దరిద్రాన్ని ప్రోపగండా క్రియేట్ చేయాలని చెప్పి పాలస్తీన్ చూస్తుంది. ఈసారి నుంచి ఎవరైనా ఫ్రీ పాలస్తీన్ అనే బదులు కొంచెం ఎక్స్టెండ్ చేసి సెంటెన్స్ని ఇంకొక మాట చెప్పండి, ఫ్రీ పాలస్తీన్ ఫ్రమ్ హమాస్ అని చెప్పండి. ఇప్పుడు పాలస్తీన్కి ఉన్న పెద్ద శత్రు ఇజ్రాయెల్ కాదు, పాలస్తీన్లో ఉన్న గాజాలో ఉన్న హమాస్ అనే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న ఫుడ్ కానీ మెడికల్స్ కానీ అందరి ప్రజలకి చేరవేయకుండా వాళ్ళు ఆకలితో చనిపోతే ఆ వీడియోస్ తీసుకొని ప్రపంచ దేశాలు మొత్తం చూపించుకుంటూ ఒక సింపతి గెయినింగ్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ గాజా పడిపోయిందనమాట. సో ఈసారి నుంచి ఫ్రీ పాలస్తీన్ అనే బదులు ఫ్రీ పాలస్తీన్ ఫ్రమ్ హమాస్ అని చెప్పండి. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనం ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఇక్కడ మనకు చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనకి డిఫెన్స్ అండ్ స్ట్రాటజీస్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇజ్రాయెల్. మనకు కావాల్సిన మిసైల్స్, డ్రోన్స్, రాకెట్స్ ఇవైతే ఏదైతే ఉన్నాయో, ఒక మిలిటరీ అడ్వాన్స్డ్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇచ్చేది ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయి. మనం అక్కడి నుంచే కొనుక్కుంటున్నాం. అండ్ సెకండ్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ అగ్రిటెక్. ఇజ్రాయెల్ నుంచి ఎక్స్పర్టీస్ వచ్చి అసలు డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేయాలి, బెటర్ ఫెర్టిలైజేషన్ ఎలా చేయాలి, అన్నిటిలో కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ వాటర్ సేవింగ్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ అగ్రిమెంట్స్లో మనకి ఇజ్రాయెల్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో నేను అందుకే ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తున్నాను. నేను మనకు అసలు వెనక్కి వెళ్ళి అసలు ఇండియన్ ముస్లిమ్స్ ఈ పాలస్తీన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కూడా తెలుసుకోవాలి మనం. పాలస్తీన్ అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ, అందుకనే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఒక విషయం, నీకు ఎప్పుడైనా కూడా నీ ఫస్ట్ ప్రయారిటీ ఏదని చెప్తే ఫస్ట్ నీ దేశం, నీ కంట్రీ. సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు కూడా నీ రిలీజన్గా పెట్టుకోవాలి. కానీ ఎప్పుడు రిలీజన్ తీసుకొచ్చి నీ కంట్రీ కన్నా ముందు ఎప్పుడు పెట్టకూడదు. నేను ఒక ఇండియాకి వచ్చి ఒక హిందూని అడిగితే నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నాకు నా భారతదేశం, తర్వాత జై శ్రీరామ్. మంచిగా ఏ కంట్రీ అయినా సరే మంచిగా డెవలప్ అవుద్ది, అందరి లైఫ్లు బాగుంటాయి. ఏ కంట్రీ కూడా ఒక అవసరం లేకుండా పక్క కంట్రీకి కొంచెం కూడా సహాయం చేయదు. అండ్ ఈ మధ్య మనకి ఇండియాకి పాకిస్తాన్ గొడవలు జరుగుతుంటే పాకిస్తాన్కి వెపన్స్ అన్నీ కూడా అందించింది ఎవరు? చైనాయే కదా. అలాగని చెప్పి చైనాకి పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయా? లేవు. ఏదో ఒక అవసరం. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగితే వార్ ఒక్కసారి మొదలయ్యి అటు ఇటు బాంబులు వేసుకుంటే మన జీడిపి పడిపోద్ది, ఎకనామిక్ గ్రోత్ ఆగిపోద్ది. దాని ద్వారా దీన్ని బేస్ చేసుకుని చైనా ఇంకాస్త దాటుకుంటూ ముందుకెళ్ళిపోదాం వాళ్ళ ప్లాన్ అది. అంతేగాని పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు. ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. ఇంకో విషయం తెలుసో లేదో, చైనాలో ఇస్లామిక్ అనేది ఒక బ్యాన్. అది అక్కడున్న మస్కట్స్, అక్కడున్న మసీదులన్నీ కూడా కూల్చేస్తున్నారు. ఉన్న మసీదులన్నీ కూడా బార్ అండ్ రెస్టారెంట్ చేసుకుని అందులో మందు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఏ ముస్లిం కూడా అక్కడ మహమ్మద్, అబ్దుల్ ఇలాగా ఒక స్టాండర్డ్ నేమ్స్ ఉంటాయి కదా, ఎవరు కూడా నేమ్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. అండ్ ఫాస్టింగ్, రంజాన్లో ఫాస్టింగ్ చేస్తారు కదా, ఫాస్టింగ్ బ్యాన్ అక్కడ. ఫోర్స్ఫుల్గా తినిపిస్తారు నీతో. అండ్ నువ్వు ఇస్లామిక్ ర్యాలీస్ చేద్దామంటే ఒప్పుకోరు. అండ్ 18 years నిండి వరకు నువ్వు మస్జిద్కి వెళ్ళకూడదు. ఎందుకంటే అదొక గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి నిన్ను ఎవరైనా బ్రెయిన్ వాష్ చేస్తారేమో అని చెప్పేసి. 18 yearsలో వాడేం చేస్తున్నాడు, చైనా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఈ దేశం ఎలా ముందుకెళ్ళాలి, దేశంలో టెక్నాలజీ ఏంటి, దీన్ని టీచ్ చేస్తున్నారు ప్రతి ఒక్క ముస్లింకి కూడా. 18 years వాడి బ్రెయిన్ అంతా కూడా ఒక టెక్నాలజీ మీద, ఒక స్టడీ మీద,
ఒక పాజిటివ్ వైబ్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడిని మసీదుకి పంపిస్తున్నారు. వాడిని అప్పటి వరకు పంపించట్లేదు. అందుకే కదా ఈ రోజున ఒక చైనా అనేది ఏ రకంగా చూసుకున్నా ఒక టాప్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ లవ్ మొహమ్మద్ మీద కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కదా ఇప్పుడు మనకి. దాని మీద కూడా ఒక వీడియో చేశాను నేను. అది పోస్ట్ చేయాలా లేదని ఆలోచిస్తున్నాను నేను. ఒకవేళ నేను నిజంగా దాన్ని పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పెట్టే దాన్ని పోస్ట్ చేస్తా, లేకపోతే దాన్ని అలానే స్టోరేజ్ ఉంచేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేడీ టాక్స్ తెలుగు. థ్యాంక్ యూ.